ఈవినింగ్ అలా కాఫీ తాగుతున్నప్పుడు కాఫీతో పాటు స్నాక్స్ ఉంటే బాగుంటుంది అనిపించింది. స్నాక్స్‌లో కూడా పఫ్స్ ఉంటే బాగుంటుంది అనిపించింది. ఆ పఫ్స్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. 2 కప్పుల మైదా యాడ్ చేసుకోండి. మైదా తర్వాత ఒక 1 స్పూన్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకోండి. షుగర్ తర్వాత హాఫ్ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక లెమన్‌లో హాఫ్ లెమన్ యాడ్ చేసుకోండి. లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోండి. లెమన్ జ్యూస్ యాడ్ చేసిన తర్వాత మనం కొంచెం ఒక స్పూన్ అంతా బటర్ యాడ్ చేసుకోవాలి. బటర్ యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని పిండి అంతా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టిన తర్వాత ఆ పిండిని 2 పార్ట్స్‌గా డివైడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఇలా రోల్ చేసుకోవాలన్నమాట. అంటే పొడవుగా చపాతీ చేయాలి, రౌండ్గా కాదు, పొడవుగా చేయాలన్నమాట. ఎంత వీలైతే అంత పలచగా పొడవుగా చేసుకొని ఆ చపాతీ మొత్తం బటర్ అప్లై చేయాలి. మొత్తం ఫుల్గా అప్లై చేసుకోవాలన్నమాట. వీడియోలో ఎలాగైతే చూపిస్తున్నామో అలా చేసుకోండి. మనం ఈ పఫ్స్ చేసేటప్పుడు ఓవెన్ యూజ్ చేయట్లేదండి. ఇవి మినీ పఫ్స్ అంటారు. మేము చాలా చిన్నగా చేసుకున్నాం అన్నమాట. మినీ పఫ్స్ అన్నమాట. సో అది చేసుకున్న చపాతీ అంతా ఫోల్డ్ చేసుకొని అండ్ మళ్ళీ కింద వట్టిపిండి వేసుకొని మళ్ళీ రోల్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మళ్ళీ పొడవుగా చపాతీ చేసుకోవాలన్నమాట. ఎడ్జెస్ తీసేసి మీకు ఏ సైజ్ అంతా పఫ్స్ కావాలో ఆ సైజ్ అంతా కట్ చేసుకోండి. సో మేము వీడియోలో అయితే మేము మినీ పఫ్స్ అని చెప్పాను కదా, అలానే కట్ చేసుకుంటున్నాము. అండ్ ఎడ్జెస్ కట్ చేసుకుంటే ఏంటంటే మనకు ఒక షేప్ వస్తుందన్నమాట. సో ఇక్కడ మాకు ఇంత సైజ్ ఆఫ్ పిండిలో 2, 3 అలా వచ్చాయన్నమాట ఈ పఫ్స్. అండ్ బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవి కట్ చేసుకోండి, 2 పార్ట్స్‌గా చేసుకోండి. పఫ్ టేస్ట్ బాగుంటుందండి. ఇలా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్ కాసేపు కొంచెం ఆయిల్ వేసి స్టవ్ మీద అలా ఆనియన్లో కొంచెం ఉప్పు కారం వేసి అలా లైట్గా ఫ్రై చేసుకొని ఈ పఫ్స్ మిడిల్లో ఎగ్ పెట్టేటప్పుడు అది కూడా పెట్టేసామంటే బాగుంటుందన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా పఫ్ అంతా 4 సైడ్స్ ఫోల్డ్ చేసుకొని పక్కకి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకోండి. ఆ ఆయిల్లో చేసుకున్న పఫ్స్ అన్ని ఇలా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా మనం ఈ పఫ్స్ని అలా వేయించుకోవాలన్నమాట. టమాటో కెచప్తోని ఈ ఈవినింగ్ టైమ్ స్నాక్ ఎంజాయ్ చేసామండి మేము. మీకు ఒకవేళ ఈ రెసిపీ నచ్చితే మీరు ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.